పద్యమేవ జయితేకు స్వాగతం. తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన ప్రజాకవి శ్రీశ్రీ. రెండు శ్రీలు ధరించి రెండు పెగ్గులు బిగించి వరలు శబ్ద విరించి శ్రీశ్రీ కవితా విపంచి అన్నారు ఆరుద్ర శ్రీశ్రీ గురించి. రెండు శ్రీల ధనదరిద్రుడు, కవిత ఘన సముద్రుడు శ్రీశ్రీ అన్నారు వేటూరి సుందరరామూర్తి. తొలినాళ్లలో ఛందోబద్ధమైనటువంటి పద్యాలు రాసి తరువాతి కాలంలో ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించుకుని సిరిసిరిమువ్వ అనే మొకటంతో హాస్యాన్ని వ్యంగ్యాన్ని కలగలిపి అటు ఎన్నికల అక్రమాల మీద, కాఫీ మీద, సిగరెట్ మీద, కవులు పొందే బిరుదుల మీద ఇలా ఎన్నో పద్యాలు చమత్కారంగా రాసి కాదేది కవితకు అనర్హం అని నిరూపించిన మహాకవి శ్రీశ్రీ. ఆ చమత్కార పద్యాల్లో కొన్నిప్పుడు మీకోసం. కేవలం 8వ ఏటనే కందపద్యం రాసిన శ్రీశ్రీ చాలా సంవత్సరాల తర్వాత సిరిసిరిమువ్వ అనే మొకటంతో మళ్ళీ ఛందస్సులో పద్యాలు రాయడం మొదలుపెట్టి రాసినటువంటి ఆ మొదటి పద్యం వినండి. అందంగా మధుర సలిష్యందంగా పఠితృ హృదయ సంస్పందంగా కందాలొక 100 రచించిందుకు మనసయ్యే నాకు సిరిసిరిమువ్వ అంటూ కంద పద్యాలు రాయడం మొదలుపెట్టారు శ్రీశ్రీ. తొలినాళ్లలో ఛందోబద్ధమైన పద్యాలు రాసి తరువాతి కాలంలో విప్లవాత్మక ధోరణిలో కవితలు రాసి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత పద్యాలు రాయడాన్ని కూడా ఎంత వ్యంగ్యంగా చెప్పారో చూడండి. మళ్ళీ ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది ఎట్లన్నన్ పళ్ళూడిన మొసలిది కుచ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వ అని తన ప్రయత్నం మీద తానే చమత్కరించుకున్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా వయసు దాచుకోవటానికి మనం అందరం కూడా నిరంతరము కృషి చేస్తూనే ఉంటాం. ఇది బహిరంగ రహస్యం. ఆ మానవ సహజ స్వభావాన్ని ఎలా ఎద్దేవా చేస్తున్నారో చూడండి ఈ పద్యంలో. మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే, సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాందీ యగునే సిరిసిరిమువ్వ అని అసలు రంగు బయట పెట్టేశారు. ఆయన ఎక్కువగా తాగే సిగరెట్ల మీద కూడా ఒక కందం రాసి సిగరెట్ల రుణం తీర్చుకున్నారు శ్రీశ్రీ. ఖగరాట్ కృషి ఫలితంగా పొగాకు భూలోకమందు పుట్టెను గాని పొగ చుట్టలెన్ని అయినను సిగరెట్టుకు సాటి రావు సిరిసిరిమువ్వ. ఏమో ఆ నిజాలు సిగరెట్ ప్రియులకే తెలియాలి కదా. ఇప్పుడు వినిపించబోతున్న పద్యం వింటే నాకు అవురా అవును కదా అనిపిస్తుంది. నేను ఒక మూర్ఖుణ్ణే అయినా నాకన్న మూర్ఖులగపడుతుంటే ఆనంద పారవశ్యమున నవ్వక తప్పలేదు సిరిసిరిమువ్వ. మీకేమనిపిస్తుంది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరణించినప్పుడు తెలుగుదేశపు నిలువుటద్దం బద్దలైంది, షెళ్ళి మళ్ళీ మరణించాడు అని ఆయన మీద అత్యంత గౌరవాన్ని ప్రకటించిన శ్రీశ్రీ కృష్ణశాస్త్రి గారి విగ్గు ప్రస్తావనతోటి రాసినటువంటి పద్యం వినండి. ఉగ్గేల తాగుబోతుకు ముగ్గేల తాజ్మహల్ మునివాకిటిలో విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేల భావకవికి సిరిసిరిమువ్వ. శ్రీశ్రీని మనం మహాకవి అంటాం, కానీ మహాకవి అనే బిరుదు నిజానికి ఆయనకి ఎవ్వరూ ఇచ్చింది కాదు. సాధారణంగా కవులకి బిరుదుల మీద, సన్మానాల మీద ఉన్నటువంటి మోజును విమర్శిస్తూ చమక్కుకి కొంత వెటకారం అద్ది ఏమంటున్నారో చూడండి. ఔరా మన తెలుగింట్లో కవిరాజులు కవి వరాహ గార్ధబ సునకాజ్యవతార మూర్తులెందరో శివమెత్తినట్లు నటింతురు సిరిసిరిమువ్వ అని తన దగ్గర పస లేకున్నా ఎక్కువగా నటించేటువంటి కవులకు కవివరాహ, కవిగార్ధబ, కవిసునక అనే బిరుదులు ఇస్తే సరి అని ఎగతాళి చేశారు ఈ పద్యంలో.
ప్రజాస్వామ్య ముసుగులో జరిగేటువంటి ఎన్నికల అక్రమాల మీద శ్రీశ్రీ ఎక్కుపెట్టినటువంటి వ్యంగ్యాస్త్రం ఇదిగో. తలకాయలు తమ తమ జేబుల లోపల దాచుకొనుచు పోలింగుకు పోవలసిన రోజులు వస్తే సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వా అని ఏనాడో హెచ్చరించారు శ్రీశ్రీ. సుమతి శతకంలో అప్పిచ్చువాడు వైద్యుడు అనేటువంటి పద్యానికి ప్యారడీ రాస్తూ కాఫీ మీద తన ఇష్టాన్ని ప్రకటించారు శ్రీశ్రీ. ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగగలిగడు సుజనులు చప్పడిన యూర నుండుము చప్పడకొన్నట్టు యూరు చొరకుము వాని తన యొక్క కాఫీ ప్రియత్వాన్ని ఈ రకంగా ప్రకటించారు ఆయన. పుంఖానుపుంఖాలుగా నవలలు రాసే వాళ్ళని విమర్శిస్తూ వ్యంగ్యంగా ఇలా అంటున్నారు ఇంకో పద్యంలో. కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకు చవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరి మువ్వా. ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటిస్తూనే తన కవిత్వం మీద తానే చమత్కారంగా ఒక పద్యం రాసుకున్నారు శ్రీశ్రీ. ఔరా శ్రీరంగం శ్రీనివాసరావు భలే మనిషివే, ఇక నీ కవితావాద్యం చాలించి వెళ్ళి పొమ్మనకు నన్ను సిరిసిరి మువ్వ అంటూ. అన్నింటికన్నా గొప్ప చమత్కారం ఏమిటంటే సిరిసిరి మువ్వ శతకానికి ఒక గొప్ప ఫలశ్రుతి కూడా చెప్పారు శ్రీశ్రీ. అదేంటో చూడండి. ఈ శతకం ఎవరైనా చూసి చదివి వ్రాసి పాడి సొగసిన సిగరెట్ వాసనలకు కొద ఉండదు శ్రీసు కరుణ బలిమి వలన సిరిసిరి మువ్వా. మీ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నాకైతే సిగరెట్ అలవాటు లేదనుకోండి. కానీ శ్రీశ్రీ గారు చెప్పినట్టు మనకి ఆ సిగరెట్ వాసనలకు మాత్రం కొదవలేదు కదా. స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక అక్షర శీర్షిక అభ్యుదయ గీతాన్ని నేను అని చెప్పుకున్న శబ్ద బ్రహ్మ శ్రీశ్రీ కలం కురిపించినటువంటి కొన్ని చమత్కారాలు విన్నారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును దయచేసి అందరితో పంచుకోండి. ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడదాం. నమస్కారం.